వాస్తవానికి నాకున్న సమాచారం ప్రకారం అయితే ఈసారి బై ఎలక్షన్ అనేది చాలా ఉత్కంఠ అయితే ఉండబోతుంది. ఎందుకనంటే మనం గతంలో ఈటల రాజేందర్ గారి ఉప ఎన్నిక చూసినాం ఎంత కీలకంగా మారిందో. సో ఇది కూడా ఆ విధంగానే ఉండబోతుంది. ప్రభుత్వాన్ని అయితే క్వశ్చన్ చేసే విధంగానే ఉండబోతుంది. తప్పకుండా ప్రభుత్వం 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఎందుకనంటే ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 1,00,000కు పైగా ముస్లిం ఓట్లు అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే ముస్లిం అభ్యర్థినే బరిలోకి దించాలని ఆలోచిస్తున్నారు. అజారుద్దీన్ పేరు వినిపిస్తుంది, అంటే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. సో అజయ్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది, చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే క్లియర్ గా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మాగంటి గోపీనాథ్ గారి వాళ్ళ ఇంటి నుండి సునీత గారికి అయితే ఇవ్వడం జరుగుతుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో టీడీపీ కానివ్వండి లేదంటే కూటమి అభ్యర్థి నుండి అయితే వాళ్ళు కూడా ఇప్పుడు కేటీఆర్ ని కలుస్తా, నేను ఒకసారి కలిస్తే తప్పేంది, రేవంత్ రెడ్డి పర్మిషన్ కావాలా అని చెప్పడం అయితే జరిగింది మన లోకేష్ గారు. ఒకవేళ టిఆర్ఎస్ ను కలిసే ఉంటే, కేటీఆర్ ను కలిసే ఉంటే వాళ్ళ అభ్యర్థిని మరి ఉపసంహరించుకుంటారా, లేకుంటే ఇద్దరు కలిపి కూటమి అభ్యర్థిగా మాగంటి సునీత గారినే నియమిస్తారా అనేది అయితే మాకు కూడా కొంతవరకు సందేహం ఉంది. ఇప్పుడు చూసుకుంటే కవిత గారు రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణ జాగృతి అభిమానులు, కార్యకర్తలందరూ కూడా కవిత గారు పోటీ చేస్తారు, బీఆర్ఎస్ ని ఎలాగైనా ఓడిస్తారు, తన పవర్ ఏంటో చూపిస్తారని అంటారు. ఒకవేళ కవిత గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది? తప్పకుండా ఇప్పుడు అయితే కవిత గారు అయితే పోటీ చేస్తారండి. ఎందుకనంటే ఇప్పుడు ఆమెకు వేరే ఆప్షన్ లేదండి. ముందు నొయ్యి వెనక గొయ్యి మాదిరిగా ఉంది. ఎందుకనంటే ఆ పార్టీలో నుండి అయితే వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు ఈ పార్టీలో ఏ విధంగా ఉందంటే ఇప్పుడు జాగృతి వాళ్ళందరూ రెచ్చగొడుతున్నారు. మా రాజకీయ భవిష్యత్ ఏంది, మిమ్మల్ని నమ్మేసిన మీరు కొత్త పార్టీ పెట్టండి, మీరు ముందు ఇప్పుడు ఈసారి తెలంగాణ వ్యాప్తంగా మీరు కొత్త పార్టీ అంటే ఇక్కడ మీరు గెలిస్తేనే మీకు తెలంగాణ వ్యాప్తంగా ఒక గుర్తింపు అనేది వస్తుంది. కొత్త పార్టీ అంటే ఇతర పార్టీల నాయకులు కూడా మన పార్టీలో చేరడానికి ఆస్కారం ఉంటుందని మాకైతే రెచ్చగొడుతున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికే డిఫెండ్ చేస్తూ వస్తుంది. సో ఆమె నిల్చుండే ఉంటే ఖచ్చితంగా 20-30 వేల ఓట్లు అయితే బీఆర్ఎస్ కు మైనస్ అయ్యే అవకాశమే ఉంది. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా 5 అభ్యర్థులు ఉన్నారు. అందులో యాదవ సామాజిక వర్గం నుంచి 2, రెడ్డి సామాజిక వర్గం నుంచి 2, ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి 1, ఇలా 5 వ్యక్తులు అయితే పరిశీలన ఉంచారు. ఏం జరుగుతుందని అంటారు? తప్పకుండా అన్న, నేను అదే అంటున్నా కదా, ఇంకా ఎవరు అనేది డిక్లేర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముస్లిం ఓట్లు అయితే కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే 1,20,000 ఓట్లు ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. సో తప్పకుండా అంటే ఈ ఓట్లు అనేవి కీలకంగా అంటే ఇటు బీఆర్ఎస్ కు మారుతాయా, లేకుంటే ఇప్పుడు కవిత పోటీ చేస్తుందా, లేకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరిని అభ్యర్థిని తీస్తారో అనేది చెప్పలేము. కాబట్టి మనం కొంతవరకు క్వశ్చన్ మార్క్ గానే ఉంది. కాకపోతే బీఆర్ఎస్ ఓట్లు అయితే కవిత నిల్చుంటే 100% చీలిక అనేది అయితే జరుగుద్ది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం, టార్గెట్ ఏంటంటే కవిత గారిని ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా చీల్చి కాంగ్రెస్ పార్టీ సీటు పట్టుకెళ్లిపోతుందని చెప్పి కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. ఒకవేళ అదే వాస్తవం అని అంటారా? కవిత గారు పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంటారు సీటు? నేను అదే అంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు నారా లోకేష్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, కేటీఆర్ గారిని కలుస్తాము, కేటీఆర్ గారిని కలిసి మా అభ్యర్థిని డిక్లేర్ చేస్తామన్నారంటే. సో వాళ్ళ అభ్యర్థి నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు సుహాసిని గారు కానివ్వండి, లేదంటే ఇప్పుడు మాగంటి సునీత గారు కానివ్వండి, వీళ్ళిద్దరిలో అంటే వాళ్ళు ఏమంటారు, ఒక సయోధ్యకు కుదిరినట్టయితే ఒక అభ్యర్థిని పెడితే నాకున్న సమాచారం ప్రకారం అధికార పార్టీ ఎంత కొట్టుమిట్టాడినా కూడా ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అన్నా లేదన్నా కూటమి ప్రభుత్వం అన్న ఇక్కడ జెండా ఎగరవేయబోతుంది. ప్రభుత్వానికి కష్టకాలం ఉంది. ఎందుకంటే ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది. యూరియా పంపిణీ దొరకడం లేదు. అందరూ కూడా చాలా సిల్లీగా రీల్స్ చేస్తున్నారు. అన్న తులం బంగారం అన్నావుగా, అన్న తులం బంగారం వద్దన్న ఒక యూరియా బస్సు అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడానికి ముఖ్యంగా కవిత గారిని బేస్ చేస్తున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ అదే సీటును దక్కించుకోవడానికి టీడీపీ పొత్తులో వెళ్ళబోతుంది అని చెప్పి బ్యాక్ ఎండ్ లో ఇంకొక వార్త వినబడుతుంది. ఇక్కడ ఏది పాసిబిలిటీ అవుతుంది? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు? చెప్తున్నాం కదండి క్లియర్ గా, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది ఏంటంటే ఇప్పటికే మాగంటి గోపీనాథ్ గారు ఇప్పటికే జూబ్లీహిల్స్ నుండి 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆయనే కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది టీడీపీ అనేది ఇక్కడైతే ఎంటర్ కావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ అభ్యర్థి ఎవరు అనేది వాళ్ళు ఒకసారి స్పష్టత ఇస్తే అది మనం చెప్పగలుగుతామండి. అంతవరకు అయితే చాలా కష్టమే. ఎందుకంటే చాలా తెలంగాణలో ఇప్పుడు కీలకంగా మారింది ఈ ఎలక్షన్ అనేది. ఇప్పుడు రానున్న ఉప ఎన్నికలను ఏదైతే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలరా వాళ్ళ భవిష్యత్తును కూడా ఇది డిక్లేర్ చేయబోతుంది.